న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకుర్రు గ్రామ దేవత పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా క్షీరాభిషేకం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జాతరలో భాగంగా శనివారం రాత్రి జాతర, ఆదివారం తీర్థం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఆషాఢ మాసంలో మనమందరం కూడా సుఖంగా శరీర రోగ రుగ్మత్తులు ఇవన్నీ కూడా ఉండకూడదని చెప్పి ఆషాఢ మాసంలో మన పోలేకూరు గ్రామంలో వేయించేసి ఉన్న పోలేరమ్మవారికి విశేషంగా అర్చన, అభిషేక, కుంకుమార్చనలు విశేషంగా గ్రామ ప్రజలు, అదేవిధంగా గ్రామ కమిటీ సభ్యులు అందరూ కూడా విశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు పొందుతూ ఉన్నారు. అదేవిధంగా రేపు శనివారం నాడు సాయంకాలం పోలేరమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా గ్రామదేవత ఉత్సవం, తీర్థము అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు అమ్మవారికి విశేషంగా గణపతి పూజ, అదేవిధంగా పూర్తయిన తర్వాత సువాసినిలచే అమ్మవారికి అత్యంత ప్రీతికరంగా అష్టోత్తర శతనామావళితోటి అమ్మవారికి కుంకుమార్చన, వివిధ రకాలైన నైవేద్యములు ఇవన్నీ కూడా జరిగినాయి. అదేవిధంగా విశేషంగా సువాసినీలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆషాఢ మాసంలో మనకి అన్ని గ్రామదేవత తీర్థములు కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఉత్సవం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండల కేంద్రంలో సీఎం చంద్రబాబు పాల్గొనే సంజీవిని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి పిలుపునిచ్చారు. కూటమి ఐక్యతను చాటేలా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ సభ నియోజకవర్గ అభివృద్ధి, కూటమి బలోపేతానికి కీలకంగా నిలుస్తుందని తెలిపారు. ఆలూరు నియోజకవర్గానికి ఆస్పరి మండల కేంద్రంలో ఉన్న పిహెచ్సిలో సంజీవిని ప్రోగ్రామ్ ని పైలట్ ప్రాజెక్ట్ గా లాంచ్ చేయడానికి రేపు 25వ తేదీన రాబోతున్నారు. కాబట్టి మన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఘనంగా స్వాగతం పలకాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రేపు ఉదయం 10 గంటలకు లోపలనే ప్రతి ఒక్కరు కూడా, కార్యకర్తలు, నాయకులు కూడా ఆస్పరి మండల కేంద్రానికి చేరుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అక్కడ విచ్చేసిన కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా భోజన సదుపాయం కల్పించడం జరిగింది. అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకున్నట్టుగా మంచినీటి సదుపాయం కూడా కల్పించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని, ఈ బహిరంగ ప్రజా వేదికను కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. నేను ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ మీ వైకుంఠం జ్యోతి. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలో రొయ్యల ఫిల్టరైజేషన్ యూనిట్ నిర్వహణపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూనిట్ నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, మురుగునీటితో దుర్వాసన వ్యాపిస్తోందని, సమీపంలోని పాఠశాలలు, నివాస ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. సంబంధిత శాఖల అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇంత వాటర్ ఇక్కడ పోతుందంటే ఎంత వాసన వస్తుంటది? ఇంత వాటర్ ఇక్కడ పోతుంది కదా.
ప్రకాశం జిల్లా ఒంగోలు మర్రిచెట్ల కాలనీలోని తన కార్యాలయంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలను పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బైంస ఏఎస్పీ సాయి కిరణ్, డీఎస్పీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు ప్రవీణ్, రవీందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు బోసుబొమ్మ సెంటర్లో ఎస్ఐ సాతకర్ణి ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ ధరించడం, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని ఎస్ఐ పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా అద్దంకి ధన్వంతరి దత్తాత్రేయ క్షేత్రంలో తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి వేద మంత్రోచ్చారణల మధ్య క్షీరాభిషేకం, పాలాభిషేకం, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. సాయంత్రం దివ్యనామ సంకీర్తన, విశేష హారతి సేవలు నిర్వహించనున్నట్లు ఆలయ పూజారులు తెలిపారు. ద్వాదశి సందర్భంగా భక్తుల స్వహస్తాలతో అభిషేకాలు అవకాశం కల్పించినట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా స్థానిక ధన్వంతరి దత్తపాదికా క్షేత్రంలో ఈ తొలి ఏకాదశిని పురస్కరించి స్వామీజీ వారి ఆజ్ఞానుసారంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సామూహిక రమాసై సత్యనారాయణ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు జరుగుతున్నాయి. కావున 50 మంది భక్తులు కూడా పాల్గొని స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే అందులో భాగంగానే ఈరోజు ఉదయం స్వామివారికి క్షీరాభిషేకం జరుగుతున్నది. సాయంత్రం స్వామివారి దివ్యనామ సంకీర్తన, కాగడారతి, ముంజల సేవ జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా వచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా. అలాగే రేపు ఉదయం ఆదివారం ద్వాదశి సందర్భంగా స్వామివారికి తైలాభిషేకము, క్షీరాభిషేకం కూడా స్వహస్తాలతో భక్తులందరూ కూడా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇందులో పాల్గొనే భక్తులందరూ కూడా ఆవు పాలు, నువ్వుల నూనె తెచ్చుకుని ఉదయం 7:30 గంటలకల్లా దేవాలయానికి వచ్చి స్వహస్తాలతో స్వామివారికి అభిషేకార్చనాలు చేసుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం.
ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా ప్రకాశం జిల్లా అద్దంకిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చాతుర్మాస దీక్షలు ప్రారంభమవుతాయని 4 నెలల పాటు స్వాములు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆలయ అర్చకులు స్వర్ణ సుబ్బారావు తెలిపారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ రోజు నుంచి కూడా చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. యతులు, సన్యాసులు, యోగులు, కొంతమంది గృహస్థులు కూడా ఈ రోజు నుండి చాతుర్మాస దీక్ష తీసుకోవడం జరుగుతుంది. అంటే 4 నెలల పాటు కూడా ఈ దీక్ష ఉంటుంది. ఎందుకంటే ఆషాఢం, శ్రావణం, భాద్రపదం చాలు. అంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఒక మాసంలో కూరగాయలు, ఒక మాసంలో పాలు, ఒక మాసంలో ఆకుకూరలు, ఇలా ఒక్కొక్క పదార్థాన్ని ఒక్కొక్క మాసంలో విసర్జించి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇప్పటి నుంచి కూడా చేయడం జరిగింది. నిన్నటి రోజున, ఇవాళ రోజున ఏకాదశి సందర్భంగా అమ్మవారికి ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు అయిపోయి ఇక భక్తులకు ప్రసాద వినియోగం జరుగుతుంది. అయితే ఈ రోజున ఒక విశేషం ఏంటంటే, మిగతా రోజుల్లో ప్రసాదాలు ఏవి పెట్టినా కూడా ఈ రోజున మాత్రం ఒక పేలపిండి మాత్రం ప్రసాదంగా పెట్టడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటిది పూర్వం నుంచి కూడా. అలాగే మన దేవస్థానంలో కూడా పేలపిండిని అందరికీ కూడా ప్రసాదంగా వినియోగం చేయడం జరుగుతుంది. జై వాసవి, జై జై వాసవి. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం జే పంగళూరు మండలంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రేణింగివరం గ్రామంలో 90 లక్షలతో నిర్మించనున్న పురాణ కాలక్షేపం మండపానికి భూమి పూజ చేశారు. మెగా పేరెంట్స్ టీచర్స్ డే మీటింగుల్లో పాల్గొని 88 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. చాలా కాలం నుంచి చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనం అవలపల్లి నుంచి డైరెక్ట్ గా రోడ్డు మీద వెళ్తాం వల్ల అక్కడ సిమెంట్ రోడ్డు ఉంది. దాదాపు చాలా మంది జరిపారు. వేస్తే కనుక అందరి నుంచి హైవే ఎక్కడో ఇబ్బంది లేదు. అంతే కదా, 40 మందికి చెప్పారు. ఇది లేదు లాస్ట్ స్కూల్, అన్ని స్కూల్ ఇచ్చేసారు. ఇదే లాస్ట్ స్కూల్. దాదాపు చాలా మంది హెల్ప్ చేశారు. నేను ఈ కార్యక్రమం చేస్తానని చెప్పి చాలా మంది హెల్ప్ చేశారు. వాళ్ళ ఓపెనింగ్ కూడా చేయకపోయింది. ఆ రోడ్డు ఈ ప్రాంతంలో బాగా ఉపయోగపడింది. ఆ రోడ్డు కూడా ఈ ఊర్లో. అదేవిధంగా టెంపుల్ వెనక ఒక పెద్ద భోజనశాల లాగా అందరికి ఉపయోగపడేటట్టు అక్కడ భజన మందిరమే కాదు, భజన మందిరం. వాళ్ళు తిరుపతి నుంచి గ్రీవెన్స్ ఉన్నాయంట ముగ్గురికి. ఆ సమస్య ఏదో ఉంది. అది ఇమీడియట్ గా వెరిఫై చేయాలన్నాడు. రికార్డులు వెరిఫై చేసి ఇంకొక 8 మందికి ఏదో రావాలన్నారు. ఇది ఒక్కసారి చెక్ చేసి తొందరలోనే ఆ 8 మందికి ఎవరికైతే పర్లేదు అన్ని కూడా తప్పకుండా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇక్కడ మండలంలో కూడా మీరు చూడండి, ఈ ఊర్లో కాకుండా మండలంలో కూడా ఎంతమంది ఎలిజిబిలిటీ ఇంకొక చోట అక్కడ ఒకటి ఉంది. అదే ఏది చూద్దాము. స్కూల్కి ముందు పిల్లలు స్కూల్కి అనమాట. నేను సైకిల్ ఇచ్చినా వాళ్ళకి ఉపయోగం లేదు. అది ఎక్కి కొద్ది దూరం దొరకగానే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. అదొకటి డిఎంఎఫ్ లో కానీ దాంట్లో పెట్టాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఈ గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం బంగారయ్య కొట్టాలలో మహిళ అనుమానాస్పద మృతితో కలకలం రేగింది. ఇంట్లో మేకల సునన్ రాణి మృతదేహం లభ్యమైంది. 4 రోజుల క్రితమే మృతి చెందినట్లు, మృతదేహం కుళ్ళిన స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కాంపౌండర్గా పనిచేస్తున్న ఆమె భర్తకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుధాకర్ చేసిన అంత కలిసి 3-4 ఉన్నారు. సుధాకర్ అంతే ఇంటికానే ఉంటుంది, ఎక్కడ మార్కాపురం జిల్లా కనిగిరి డివిజన్ ఉప విద్యాశాఖాధికారి సంజీవిని, యూటీఎఫ్ మార్కాపురం జిల్లా అధ్యక్షులు ఎస్కే కాజా రహమతుల్లా
కనిగిరి డివిజన్ నాయకులు కలిసి అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి విద్యారంగ అభివృద్ధికి చేస్తున్న సేవలను ప్రశంసించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యాలయం నుంచి ప్రకాశం చౌక్ వరకు ర్యాలీగా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, విద్యార్థుల సమస్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి, యువజన, మహిళా విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. పార్టీ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో 150 సార్లు పైగా లీక్ అయ్యి కొన్ని కోట్ల మంది విద్యార్థిని రోడ్డు పాలు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. అలాగే ఈ రోజున విద్యార్థులు అందరూ కలిసి మన పేపర్ లీక్ అవటం వల్ల ఎంతో మంది విద్యార్థులు చనిపోయారు. ఈ రోజున చనిపోయిన వాళ్ళు కూడా పట్టించుకోని పరిస్థితిలో నరేంద్ర మోడీ గారి బీజేపీ ప్రభుత్వం ఉంది. అలాగే మన ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర భారతదేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది విద్యార్థులు అందరూ కూడా నిరసన తెలిపి ధర్మేంద్ర ప్రధాన్ని వెంటనే రాజీనామా చేయాలని చెప్పి విద్యార్థులందరూ కూడా, ప్రజలందరూ కూడా, మన భారతదేశ ప్రజలందరూ కూడా అలాంటి దుర్మార్గులు ఇంకా మన అధికారంలో ఉండకూడదు, వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కోరుతున్నారు. అలాగే విద్యార్థుల్ని చూస్తారా, మనం అందరం కూడా టీవీలోను మొత్తం అన్ని న్యూస్లో చూస్తాం. ఎంత దారుణంగా కొడుతున్నారంటే ఆడపిల్ల లేదు, మగపిల్ల లేదు, ప్రైవేట్ సెక్యూరిటీ కొంతమంది పెట్టుకుని తుక్కు కింద బాధేసి గన్నులు వాడుతున్నారు, గ్యాస్ వాడుతున్నారు. పేరుతో వచ్చిందే కాంగ్రెస్ కనుక పోరాట విలువ కాంగ్రెస్ కు మాత్రమే తెలుసు. గత ఎన్నేళ్లుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పోరాటం చేసినా విలువ ఇచ్చేవారు తప్ప ఎవరిని లాఠీ దెబ్బలతో కొట్టిన దాఖలాలు లేవు. ఈ రోజు విద్యార్థులను ఈ విధంగా పరీక్షలు పెడుతున్నారంటే మరి ముఖ్యంగా పరీక్ష రద్దు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. అతి త్వరలో మా స్టూడెంట్స్ అందరినీ భీమవరం మొత్తం ఎన్ని కాలేజీలు ఉన్నాయో, ఎన్ని స్కూల్స్ ఉన్నాయో. ప్రకాశం జిల్లా ఒంగోలులోని తిరుమలగా ప్రసిద్ధి చెందిన శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున నుంచే భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించగా భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గోవింద నామస్మరణముతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నమోతో భవిష్యతి. ప్రియ భగవద్బంధువులారా, మన గజ్వేల్ పట్టణంలో కొలువుదీరినటువంటి శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు తొలి ఏకాదశి పర్వదినములు పురస్కరించుకొని ఉదయము 6 స్వామివారికి విశేష పూజ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా
ఈ దేవాలయము బ్రహ్మోత్సవాలు 20 సంవత్సరాలు అయిన భక్తులు కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రము మన ఆలయంలో 5:30 నుండి సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. దాదాపుగా 7 గంటల సమయమున శ్రీవారి పల్లకి సేవ గజవెల్లి పట్టణపుర వీధుల్లో కూడా స్వామివారి పల్లకి సేవ ఉంటుంది. దాంతోపాటు కూడా వికాసనీయ స్వామి దేవాలయం వరకు పోయి మరలా వచ్చిన పిదప తీర్థ ప్రసాద వితరణ ఉంటుంది. వచ్చినటువంటి భక్తులకందరూ కూడా ఆలయ కమిటీ వారు అల్పాహార కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈరోజు స్వామివారి దర్శించుకున్న వారికి స్వామివారి మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో నిర్వహించిన పోలీస్ పరేడ్ను తూప్రాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్ పరిశీలించారు. పోలీసుల ఫిట్నెస్ను తనిఖీ చేసిన ఆయన విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రతి నెల ఉత్తమ పోలీస్ అవార్డులు అందిస్తామని తెలిపారు. పోలీస్ స్టేషన్కి ఎవరైనా వస్తారు, రాత్రి పగులు ఎవరైనా పోలీస్ స్టేషన్కి వస్తారు, వచ్చేసి తనకు కిరాయి చేసుకునేది. ఓకే సార్. మన జిల్లా ఎస్పీ శ్రీ శ్రీనివాసరావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి వారము ఈ పరేడ్ అనేది కండక్ట్ చేస్తాము. ఈ పరేడు ఉద్దేశం ఏంటంటే పోలీసుల్లో ఒక క్రమశిక్షణను, ఎందుకంటే పోలీసులు అనేది అంటేనే ఒక డిసిప్లిన్డ్ ఫోర్స్. సో ఆ డిసిప్లిన్ని మరింతగా పెంపొందించే విధంగా భాగంగా మేము అంటే మా సిబ్బందికి కూడా తగిన సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా ఎవరికైతే ప్రజలతోటి మా పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలతోటి ఏంటంటే ఒక మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి. వారు ఏ విధంగా ఏ రకమైన కంప్లైంట్ తోటి వచ్చినా కూడా వాళ్ళకి ఏంటంటే ఒక ప్రాపర్ రిసీవ్ చేసేసుకొని వాళ్ళకి ఏంటంటే ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మేము అంతా బాధ్యతలు నిర్వహించాలని చెప్పేసి మా సిబ్బందికి ఒక క్రమశిక్షణాయుతంతో చేసిన ఉద్యోగం నిర్వహణ చేయాలని చెప్పేసి వాళ్ళకి సూచనలు ఈ సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో సబ్స్టేషన్ నిర్మాణ పనులపై ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి స్పందించారు. ప్రతి ఇంటికి నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని తెలిపారు. సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన భూమిలో పనులు కొనసాగుతాయని, అడ్డంకులు తొలగించి సోమవారం నుంచి పనులు పునఃప్రారంభిస్తామని వెల్లడించారు. 2 నెలల్లో పనులు పూర్తి చేస్తామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఎలాంటి ఆధారాలు వారికి లేకపోయినప్పటికీ జరుగుతూ ఉండబడిన సబ్స్టేషన్ను ఎస్సీ గారి ఉత్తర్వుల మేరకు ఆపేయడం జరిగింది. ఈ ఎస్సీ గారి ఉత్తర్వులు ఎందుకు ఇచ్చినారు? గతంలో ఒకసారి 2013, 14, 15 సంవత్సరాల్లో కట్టేటప్పుడు అప్పుడు నాది భూమి అని చెప్పి కొంతమంది అధికారుల దగ్గర పోయి ఆపించడం జరిగింది. అప్పటికే కొంత ఒక 60-70% సబ్స్టేషన్ పూర్తయింది. మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఎవరు పలకరనే ఉద్దేశంతో ప్రయత్నం చేయడంలో మా గవర్నమెంట్ వచ్చినాక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ దీనిని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ దీనిని ప్రయత్నం చేయడం జరిగింది. దీనికి మళ్ళీ కలెక్టర్ గారు గతంలో 2013లో కలెక్టర్ గారు ఇచ్చినాడు. మళ్ళీ ఈ 2వ సారి కలెక్టర్ ఇచ్చినాడు. 2 సార్లు కలెక్టర్ గారు భూమిని ప్రభుత్వం వచ్చింది. అది ఇప్పుడు మీరు అంతా చూసి ఉంటారు, పేపర్లు కూడా అక్కడ కూడా చూసి ఉంటారు. దాదాపు 70 నుండి 80% పనులు అయిపోయినాయి. ఇప్పుడున్న ముఖ్య సమస్య ఏంటంటే హెవీ ఎక్విప్మెంట్ అక్కడ రావాలి. పవర్ ట్రాన్స్ఫార్మర్ అని, స్విచ్చింగ్ గేర్ అని వచ్చేదానికి దారి సమస్య ఉంది. కాబట్టి గౌరవ సరసన సభ్యులు వారి సపోర్ట్తో మేము అదే దారి క్లియర్ అయిపోతే మా ఎక్విప్మెంట్ వచ్చేసి క్లియర్ చేస్తాము. బహుశా అది ఒకవేళ అన్ని క్లియర్ అయిపోతే ఒక 2 monthsలో దాన్ని ఛార్జ్ చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. అది ఎందుకంటే ప్రజలకు ఉపయోగము, మాకు ఉపయోగం. అదే అడు ఎందుకంటే ఎక్కడో దూరం నుండి పవర్ వస్తే లో వోల్టేజ్ వస్తుంది, ఏమైనా పవర్ పోతే చాలా టైం పడుతుంది. కాబట్టి అది క్లియర్ చేసేదానికి దగ్గర సబ్స్టేషన్ ఉంటే వితిన్ 10-15 minutesలో అది క్లియర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అందరికీ ఉపయోగం. కాబట్టి తప్పనిసరిగా మా తరఫున మేము ప్రయత్నం చేసి తప్పనిసరిగా దీన్ని సాల్వ్ చేస్తామండి. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్టీవీ తెలుగు న్యూస్. గుడివాడలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు లేకుండా చేస్తానని